దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 28. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ 4:19. మరి యొక్క ఆటంకమును అపోస్తల కార్యములు 3:6లో చూస్తున్నాం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు అని చెప్పాను. డబ్బు లేదు. ఒక దైవజనుడు తన యొద్ద డబ్బు లేదని చెప్పుట ఎంత విచారకరమైన విషయం. అట్లు దుఃఖించుచు చెప్పిన అనేక మంది మిషనరీలను గూర్చి నేను వింటిని. అయితే పేతురు తన స్థితిని గురించి అలాగున దుఃఖించుచు చెప్పలేదు. కొందరైతే మా యొద్ద డబ్బే లేదు, దయచేసి ఇవ్వండి, మీపైననే ఆధారపడి ఉన్నాం అని చెప్పుదురు. వారికి విశ్వాసం ఉన్నదని చెప్పుకొనుచుందురు. అయితే ఆ విశ్వాసము స్నేహితులపై, దేశముపై ఉన్నది. అందుచేతనే వారు ఉత్తరముల కొరకు 1000 కన్నులతో వేచి ఉందురు. ఉత్తరములు ఇచ్చు జవాను రాగానే నాకేమైనా ఉన్నదా అని ప్రశ్నించుదురు. ఇట్లు చేయుట సిగ్గుకరమని నా తలంపు. మన నేత్రములను స్నేహితులపై నుండి, బంధువులపై నుండి మరలించి ప్రభువు వైపు మాత్రమే ఉంచవలెను. మన అక్కరలను తన ఇష్టము వచ్చిన వారి ద్వారా తీర్చును. పై మాటలు చెప్పిన తర్వాత ఏమి చెప్పవలనో పేతురుకు తెలియను గనుకనే అతడు సంతోషముగా ఉండెను. నాకు కలిగినది నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము అని చెప్పాను. ఆ ఆటంకమును ఈ విధంగా పేతురు జయించెను. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును, అధికారమును, శక్తిని మనం ఉపయోగించవచ్చును. మొదట దేవుడు తన సేవను గురించి నాతో మాట్లాడిన ప్రాతకాలమున 2:30 గంటలకు నేను ఆయన సేవకునిగా నుండుటకు ఇష్టపడినట్లయినచో పంజాబులో నాకుండిన ఆస్తిపై సర్వ హక్కులను వదులుకొనవలననియు, ఒక మిషన్లో కానీ సొసైటీలో కానీ చేరరాదనియు, లోక సంబంధమైన లేక ఆర్థిక సంబంధమైన అవసరతలను గూర్చి ఎవరితోనూ చెప్పరాదనియు, ప్రస్తావించకూడదనియు బహు తేటగా చెప్పాను. ఆ తర్వాత దేవుని వైపే చూడవలసి ఉండెను. విశ్వాస జీవితమును గూర్చి నాకేమీ తెలియకపోయినప్పటికీ పై షరతులకు సంతోషముగా వినయముతో సమ్మతించి తిని. గొప్ప దండయాత్రలకు కానీ వ్యక్తిగతంగా కానీ మనకున్న అక్కరలు ఎంత గొప్పవైనను పర్వాలేదు. స్వార్థ దండయాత్రలకు పోయినప్పుడు మా గుంపులో 60 మంది లేక 100 మంది ఉండిరి. అనేక మైళ్ళు ప్రయాణం చేసి మమ్మనెవరు ఎరగని ప్రదేశములకు వెళితిమి. అయినప్పటికీ ఆయన మా అక్కరలను తీర్చెను. అన్ని సమయములలో కూడా మేము ఆయనను నమ్ముకొనవలనని మాకు నేర్పించుటకు గాను కొన్ని సమయములలో ఏదో ఒక కారణం చేత ఆయన మా అక్కరలను తీర్చలేదు. అయితే ముఖ్యమైన ప్రశ్న ఇది: దేవుని చిత్తములో ఉన్నాను అని నీవు నిశ్చయముగా చెప్పగలవా? దేవుని ఏర్పాటులో నీవు ఉన్నావా? అట్లయినచో తాను నీ అవసరతలు తీర్చునని దేవుడు నీతో ఒప్పందపడి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్.